మీరు మా రాష్ట్రానికి ఇప్పటిదాకా చేసిన దానికి థ్యాంక్స్, కానీ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయండి అని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ముందు వినతుల చిట్టా ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఉదయం ఇలా మాట్లాడిన సీఎం సాయంత్రానికి స్టైల్ మార్చారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి కొట్లాడి సాధించుకుంటామని ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మళ్ళీ అన్నారు సీఎం. సకల హంగులతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న సీఎం రేవంత్ ఈ టెర్మినల్ ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ అభివృద్ధికి అనేక ప్రాజెక్టులను కేంద్రం ఇవ్వాల్సి ఉందని ఆ చిట్టాను ప్రధాని మోదీకి విన్నవించారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరుతున్నామని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. तेलंगाना स्टेट इज लैंडलॉक्ड स्टेट, हमको कोई पोर्ट नहीं है, मगर आंध्र प्रदेश में जो बंदर पोर्ट है हमारे बहुत नजदीक का पोर्ट है. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. तो डेडिकेटेड ग्रीनफील्ड हाईवे के साथ साथ एक डेडिकेटेड रेलवे लाइन अगर डाले तो वहां पर यहाँ पर इंडस्ट्रियल हम ड्राई पोर्ट बना देके यहाँ पर इंडस्ट्रियल पार्क्स डेवलप करने का बहुत अच्छा मौका है. तो ये डेडिकेटेड रेलवे लाइन बंदर पोर्ट से हैदराबाद नजदीक को ड्राई पोर्ट बना दिए तो ये तेलंगाना के लिए बहुत उपयोग होगा. आप ध्यान देकर हमारे लिए ये मंजूर करने का बहुत जरूरी है. और सेमी कंडक्टर का भी. తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ను నిర్మించబోతున్నామని, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. एक दो छोटे छोटे मुद्दे हैं प्रधानमंत्री जी के ध्यान में रखना चाहता हूं मैं. इससे पहले हमारे लिए काजीपेटा इंटीग्रेटेड रेलवे कोच फैक्ट्री मंजूर हुआ है. ये रेलवे निगम लिमिटेड को जी का ध्यान पे मैं लाना चाहता हूँ. रीजनल रिंग रेल भी बनाने का जरूरी है, क्योंकि ये है तेलंगाना स्टेट अगर ये रीजनल रिंग रोड और रीजनल रिंग रेल बनाए तो 60% ऑफ द तेलंगाना विल बिकम एन अर्बनाइज्ड. जब हो जाएंगे तब हमारे लिए जो इन्वेस्टमेंट इंडस्ट्रियल डेवलपमेंट के लिए भी बहुत जरूरी होगा. वो रीजनल रिंग रेल का भी आप एक मंजूर किए तो तेलंगाना के लिए बहुत अच्छा है. ఉదయం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ముందు వినతుల చిట్టా పెట్టిన సీఎం రేవంత్ సాయంత్రం జూ పార్క్, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రూట్ మార్చారు. తెలంగాణ అభివృద్ధికి రావాల్సినవి, చెయ్యాల్సినవి హక్కుగా అడిగి సాధించుకుంటామని రేవంత్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. फेज 2 हैदराबाद मेट्रो के लिए केंद्र सरकार को हमारा रिप्रेजेंटेशन दिया हुआ है. आप कैबिनेट में मंजूर करो. इनका जो भी परमिशन है केंद्र सरकार में है. मैं ये नहीं सोचा वो भारतीय जनता पार्टी का और मैं कांग्रेस का, ऐसा सोचे तो काम नहीं होने वाले हैं. जब काम लेना है तो बराबर हिस्सा मांग के लेंगे. वो हिस्सा हमारे हैं, हमारे हिस्सा हम लेकर रहेंगे. తెలంగాణను $1 ట్రిలియన్ జీడీపీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ అభివృద్ధికి అవసరమైతే ఓవైపు ప్రధాని మోదీతో కొట్లాడతానని, మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్తో కలుస్తానన్నారు సీఎం రేవంత్. अगर हैदराबाद और तेलंगाना राज्य का तरक्की के लिए मोदी जी से लड़ना है तो मोदी जी से लड़ूंगा. असदुद्दीन ओवैसी साहब से मिलना है तो असदुद्दीन ओवैसी साहब से मिलकर हैदराबाद शहर को तरक्की करने में मैं कोशिश करूंगा. మొత్తానికి గత ఏడాది ప్రధాని ఆదిలాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని తమకు బడేభాయి లాంటి వారిని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తామన్న నాటి మాటలను చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రిపీట్ చేశారు.